హలో అండి. ములక్కాయ టమాటా కర్రీ చేస్తాను. ఆయిల్ వేసాను. ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు పోపులు వేసానండి. పోపులు బాగా ఏగుతున్నాయి. పోపులు బాగా ఏగాయండి. ఇప్పుడు ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గాయండి. అదే సగం వేగాయి లైట్గా. ఇప్పుడు నేను టమాటా వేస్తున్నాను. ఈ కూరలోకి ఇదిగో ముందుగా ఉడికించి పెట్టుకున్నాను అనమాట. ఒక్క స్పూన్ ఉప్పేసి ములక్కాడలు లైట్గా ఉడికాయి చూడండి. ఉడికించి ఒక పక్క పెట్టుకున్నాను. కుక్కర్లో అయితే ఒక విజిల్ పెట్టచ్చు. నేను మామూలుగా ఉడికించాను. ఇప్పుడు దీనిలోకి పసుపు వేస్తాను. కూరకు సరిపడా పసుపు, అలాగే సాల్ట్, చక్కగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. సింపుల్గా ఉంటుంది, బాగుంటుందండి ములక్కాయ కూర. కానీ ఎన్నో రకాలు చేయొచ్చు. పల్లీలు, పుచ్చపప్పు, నువ్వులు అంటే అది మసాలా కూర. లవంగ, యాలక, చెక్క అన్నీ వేసి మసాలా పేస్ట్లా రుబ్బుకొని ములక్కాయ కూడా వండొచ్చు. ఎన్నో రకాలుగా చేయొచ్చు ములక్కాయ కూర. ఇప్పుడు మూత పెట్టుకుంటా. టమాటా బాగా మగ్గింది. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్లు చింతపండు. ఏంటి ఇలా చింతపండు వేస్తున్నారు అనుకుంటారు, కానీ వేసి చూడండి, బాగుంటుంది. 2 స్పూన్లు చింతపండు, ఒక్క బెల్లపు ముక్క, అలాగే కూరకు సరిపడా కారం. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్నాం కదా, ముందుగా ఒక్క స్పూన్ ఉప్పేసి ఉడికించి పెట్టుకున్నాము. చక్కగా ఉడికాయి. అంతే, సింపుల్గా ఉంటుందండి, బాగుంటుంది ములక్కాడ కూర. కాసేపు అలాగా ఉప్పు కారం అన్నీ ఈ ములక్కాడ ముక్కలకి పట్టాలి. అలా మగ్గాలి కాసేపు. ఇక్కడ ఏంటంటే మసాలా వేయము, అంతే. మసాలా లేని ఫుడ్ అని హెల్దీ ఫుడ్ వండుతాము. సింపుల్గా ఉంటుంది, బాగుంటుందండి. అంతే, రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన టమాటా ములక్కాయ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంతో రుచికరమైన టమాటా ములక్కాయ కర్రీ. సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది.